ఇండస్ట్రీ ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి. ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వస్తాయి, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే మరి చేపట్టడం జరిగింది. కొన్నేమో ప్రభుత్వ స్థలాలు, కొంతనేమో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్వైర్ చేసినటువంటి స్థలాలు. కాలక్రమేణా 5 లక్షల జనాభా ఉండే హైదరాబాదు ఈరోజు బాగా విస్తరించి మన ప్రాంత వాస్తవ్యులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సెటిల్ అయినటువంటి సందర్భాలని మన కళ్ళారా చూసినాం. దగ్గర 1,50,00,000 జనాభా పెరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. కానీ ఇప్పటికీ ఫెసిలిటీస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాటర్ కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, స్టాప్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం ఒక నూతన పాలసీ తీసుకొచ్చింది, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని తీసుకొచ్చింది. దీంట్లో పెద్ద దోపిడీ జరగబోతుంది. ఆ రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది ఇండస్ట్రీస్ అన్ని అవుట్స్కట్స్ లో తీసుకుపోయి హైదరాబాద్ ప్రజలకు పొల్యూషన్ నుంచి కాపాడాలి, వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, ఒక పార్క్ కానివ్వండి, హాస్పిటల్, స్కూల్ కానివ్వండి, అంగన్వాడీస్ కానివ్వండి, గ్రేవ్ యార్డ్, బరేల్ గ్రౌండ్, హిందూ శ్మశాన వాటిక, కబ్రస్థాన్, ఇవన్నీ ఉండాలనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసింది. మీకు అందరూ తెలుసు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్ మీద మరి ఒక పోరాటం జరిగిన దర్మిలా వచ్చినటువంటి రాష్ట్రం. కేసీఆర్ గారు అద్భుతంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ది పందాలో ముందుకెళ్లి కరెంటు లేని ప్రాంతాలకు కరెంట్ ఇచ్చి, నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంతో పాటు ఆ రోజు ఇండస్ట్రీ ఒక ప్రొడక్షన్ తీయాలంటే కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండే. బట్ మీరు 2 కాదు 3 ప్రొడక్షన్లు కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాపర్గా వాళ్లకు వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఇచ్చినటువంటిది మా ప్రభుత్వం. కానీ ఈ యొక్క ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. ఈ భూములన్నీ ఇక్కడ మార్కెట్ ధర, పర్టికులర్గా సనత్ నగర్, ఈ టీజీఐఏఎస్ విలువ ఎకరానికి 18.34 కోట్లు ఎకరానికి. అదేవిధంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్, దీంట్లో 21 కోట్లు ఉంది వాల్యూ. అదేవిధంగా ఇక్కడ మార్కెట్, ఓపెన్ మార్కెట్, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు 43 నుంచి 45 కోట్లకు ఎకరం ఉంది. దీన్ని 6,31,00,000లకు, అంటే 43 కోట్లు ఎక్కడ, 6,31,00,000లకు దారాదత్తం చేసేయడానికి శ్రీకారం చుట్టింది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఇండస్ట్రీస్ ని మీకు అవుట్స్కట్స్ ప్రాంతాల్లో పంపిస్తే మాకేం అభ్యంతరం లేదు. రెండోది 50% జాగా. ఈ 50% ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం, పార్కుల కోసం, ఓపెన్ గ్రౌండ్ కోసం. ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు, చాలా సంతోషం. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని క్రియేట్ చేయడానికి. నువ్వు ఒక్కను ఫుట్బాల్ ఆడితే సరిపోదు, లక్షలాది మంది పిల్లలు క్రీడా పట్ల, స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. మరి ఆ పిల్లలకు గ్రౌండ్లు కావాలంటే ఈ 9,292 ఎకరాల నుంచి 50% ఇవ్వండి. ఈ 50% అవసరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కూడా లీజ్కొచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ. దీన్ని ఏం చేసిరంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు, అంటే 45 కోట్ల రూపాయలు ఉన్న ఎకరానికి ఇక్కడ 6 కోట్లకి ఇచ్చేసి, ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, కమర్షియల్ చేసుకోవచ్చు, ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు. మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమవుతారు, దాంట్లో పనిచేసే కార్మికులు ఏమవుతారు? ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా? అయినా ఇంత హరీబరీగా జీవో ఇచ్చి మీరు 2 నెలల కాలం, 3 నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది? మీరు ఒక పాలసీ తెచ్చినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,50,00,000 మంది తెలంగాణ వాస్తవ్యులే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా నివాసం ఉంటున్నారు.
వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళకు కావాల్సింది ఏంది. హాస్పిటల్ లేదు, ప్రాపర్గా స్కూల్ బిల్డింగ్లు లేవు, అంగన్వాడీలు లేవు, బొందలగడ్డ లేదు, గ్రేవ్ యార్డ్ లేదు, బరెల్ గ్రౌండ్ లేదు. ఇందమ్మ ఇండ్లు ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ నివసిస్తున్న వాళ్ళకి కట్టాలంటే అవుట్స్కట్స్ లో పోయి కట్టినాం మేము. కొల్లూరు గాని, మేడ్చల్ గాని, మహేశ్వరం గాని వేరే వేరే ప్రాంతాలలో పేదవాళ్ల కోసం, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పేదవాళ్ల కోసం మేము కట్టినాం ఇక్కడ జాగలేక. కానీ మీరు అప్పనంగా ఈ భూములను దారదత్తం చేయాలనేటువంటి దీని వెనుక ఎంత పెద్ద భారీ కుట్ర ఉంది, భారీ కుంభకోణం ఉందో ప్రజలందరికీ తెలుస్తుంది. మేం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ 9,292 ఎకరాలు ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఆ ఉన్న ఇండస్ట్రీ 200 మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న జనాభా ఎంత? 1,50,00,000 మందికి. ఇప్పుడు ఉన్న ఈ కంపెనీ తీసేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే అపార్ట్మెంట్స్ కడితే దాని ఫెసిలిటీస్ ఓడియాలి. ఇప్పటికే ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీకు ఇక్కడ వాటర్ కావాలి, కరెంటు కావాలి, స్తంభాలు కావాలి, రోడ్డు కనెక్టివిటీ కావాలి. దీనికి ప్రొవిజన్స్ ఏం లేవు. కాబట్టి ఇది భూమాయ, భూ దోపిడీ భారీ ఎత్తున జరుగుతుంది. ఎవరికి కట్టబెట్టడానికి, అప్పనంగా ఇది అమ్ముకోవడానికి నీకు రైట్ ఎవరిచ్చారు? ఈ రోజు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి మాది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ రోజు రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఎగనామం పెట్టారు. యువతరానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. ఇంట్లో ఉండే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తామని చెప్పి వాళ్ళకు పంగనామాలు పెట్టారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి 2,000, 4,000 ఇస్తామని వాళ్ళకి ఎగనామం పెట్టారు. తులం బంగారం అని చెప్పి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టారు. మీరు ఎవరిని వదిలిపెట్టారు అని చెప్పి. ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన ఇట్లనే ఉండేనా? మీరు మీ తోపిడి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం కాకుండా ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తూ ఎట్లయితే అది ప్రజాప్రభుత్వం? ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు. ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? అంటే కొంతమందికి ఇస్తే సరిపోతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, మీరు కూడా ఆలోచన చేయండి. అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్మితే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు? ప్రజల అవసరాల కోసం, ప్రజల ఫెసిలిటీస్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా బడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం. 43 కోట్ల రూపాయల ఎకరం మీద ఉంటే 6 కోట్లకి ఇస్తే ఏమంటారు దీన్ని? ఇది కుంభకోణం కాకపోతే ఏముంటుంది ఇది? కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా. ఇప్పుడే కోకాపేటలో నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు. 137 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు. మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా? ఎందుకు మీకు తొందర? మీరు గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ అవుట్స్కట్స్ లో పెట్టడానికి వాళ్ళకి జాగాలు ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ భూములు మాత్రం ప్రజలకు ఇవ్వండి. ప్రజల అవసరాల కోసం ఇవ్వండి. ప్రజల అవసరాలు బోంగా మిగిలి ఉంటే మీరు అమ్ముకోండి, మీ ఇష్టం అది. ఎందుకంటే ప్రభుత్వ ప్రాసెస్ లోపల కొన్ని కార్యక్రమాలు జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదన్నీ వదిలిపెట్టి మీ ఇష్టానుసారం ఏమన్నంటే వాళ్ళు చెప్పుకుంటారు సంబరాలు అని చెప్పి. ఏం చేసినని సంబరాలు చేసుకుంటారు? నిరుద్యోగ ప్రతిస్తామని సంబరాలు చేసుకుంటారా? కోటి పిల్లలకు స్కూటీలు ఇచ్చిరని సంబరాలు చేసుకుంటారా? ఎందుకు సంబరాలు చేసుకుంటారో మరి చెప్పే పరిస్థితి లేదు. పక్కన అల్లావుద్దీన్ కోటి ఉంది. అల్లావుద్దీన్ కోటిలో కొన్ని వేలాది మంది అక్కడ నివాసం ఉంటారు. అక్కడ ఒక గ్యాస్ కంపెనీ పెట్టడానికి పర్మిషన్స్ ఇస్తారు. ఎట్లా ఇస్తారండి? ఆడ ప్రజలు ఉన్నారు, రేపు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఎవరు చూడాలి? ఇటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు.
మేం నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, నిలదీస్తాం, అసెంబ్లీలో నిలదీస్తాం, బయట నిలదీస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం అన్ని విధాలుగా. వాళ్ళు ప్రజల అవసరాలకు ప్రజల మేలు కోసం చేస్తే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నిరంతరం మేము పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కంపెనీ వాళ్లకు మీరు 30% మీరు ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేస్తే ఆయన ఇక్కడ తీసుకొని దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రియల్ ఎస్టేట్కు పోతే దీంట్లో పనిచేసే వర్కర్ల జీవితం ఏం కావాలి? ఇంట్లో పనిచేసేటువంటి మరి కార్మికుల పరిస్థితి ఏంది? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసిందా? మంత్రులు చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇట్లా కాదు మేము ఇట్లా చేస్తున్నాం. చెప్పండి ప్రజల మధ్యనకు వచ్చి మీరు చేసే మోసం, మీరు చేసే భూదోపిడికి మీరు వివరణ ఇవ్వండి. ఇట్లా అప్పనంగా అమ్మొచ్చా? మీరంటారు ఇండస్ట్రీస్ అంతా హైదరాబాద్ నుంచి బయట పంపేయండి, సంతోషం, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ భూములు హైదరాబాద్ జంట నగరాలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాళ్ళ అవసరాల కోసం ఇవ్వండి. ఇప్పటికే ఖబరస్థాన్ మొన్న జూబ్లీ సెలక్షన్ చూసారు, అక్కడ ఖబరస్థానం కావాలని చెప్పి అక్కడ స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో తీసుకుంటే అది డిఫెన్స్ వాళ్ళే. అంటే ఇట్లా అవసరాలు చాలా ఉన్నాయి ప్రజలకు. ఫస్ట్ ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు 50% ఇవ్వండి, 50% మీరు అమ్ముకోండి. అది కూడా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అమ్మండి. మీ ఇష్టానుసారం ప్రజలకు ఉన్నటువంటి భూమిని, ప్రజల ఆస్తిని మీరు దోపిడీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, లీగల్ గా పోరాటం చేస్తాం. అన్ని ఆస్పెక్ట్స్ లో మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.